నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. భారతదేశంలో త్వరలో ఒక కీలక ఘట్టం జరగబోతోంది. భారతదేశానికి ఒక ఉప ప్రధాని రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు, అమిత్ షా గారు. ప్రస్తుతానికి కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు అతి త్వరలోనే భారతదేశ ఉప ప్రధానిగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దానికి సంబంధించి ఫైనలైజ్ అయింది. నిజానికి ఈ విషయం దాదాపుగా ఒక నెలన్నర క్రితమే, అంటే ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఎన్నికల తరువాత మే 7వ తారీఖున వెస్ట్ బెంగాల్లో రిజల్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే, ఆ విధంగా తమిళనాడులో కూడా దాదాపుగా ఆ తర్వాత 2 రోజుల తర్వాత 9వ తారీఖున గవర్నమెంట్ ఫామ్ అయితే 9 తరువాత సరిగ్గా వారం రోజులకి మగధా న్యూస్ ఈ విషయాన్ని బ్రేక్ చేయడం జరిగింది. డిఎంకే ఎంపీలు డిఎంకే పార్టీ ఎన్డీఏలోకి వెళ్ళబోతోంది అని చెప్పడం జరిగింది. టీఎంసీ ఎంపీలు కూడా అటువైపు ఆలోచిస్తున్నారు అని చెప్పడం జరిగింది. అలాగే భారతదేశ ఉప ప్రధానిగా అమిత్ షా బాధ్యతలు తీసుకోబోతున్నారు అని కూడా మనం ఆనాడే చెప్పడం జరిగింది. కానీ నిజానికి ఎవరు ఈ మాట నమ్మలేదు. వీలైతే నేను మళ్ళీ అది డిస్ప్లే చేస్తాను, ఏనాడు మేము చెప్పామో ఆ విషయాన్ని మళ్ళీ మీరు చూడొచ్చు. నిజానికి అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం దేశ రక్షణ విషయంలో చాలా కీలకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విషయంలో, అంటే భారతదేశంలో ఏ మూలన ఎలాంటి అలజడులు జరిగినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునేలాంటి ఒక పటిష్టమైన భద్రతని ఇంటెలిజెన్స్, అటు స్టేట్ ఇంటెలిజెన్స్ కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ కానీ చాలా పటిష్టం చేసుకుంటూ రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం త్రిదళాల ఫోర్స్ ఏదైతే ఉంటుందో దేశ రక్షణ విషయంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళుతూ ఉన్నారు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా. అదేవిధంగా రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ విషయంలో ఒక రౌడీల మూక, ఉగ్రవాద మూక ఇలా దేశం బోర్డర్లో కూర్చొని ఇన్నేళ్ల పాటు ఇబ్బందులు పెడుతుంటే దాని అన్నిటినీ కూడా అక్కడ పరిస్థితులని కంట్రోల్ చేయడానికి డైరెక్ట్ గా వెళ్ళి ఆయనే అక్కడ కూర్చొని ఒక రకంగా ఎన్నికలు జరపడం అంటే మామూలు విషయం కాదు. ఆ రకంగా జరపడం మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా స్టిల్ ఈనాటికి కూడా అమిత్ షా తన సమయాన్ని వెస్ట్ బెంగాల్కి కేటాయిస్తూ ఉన్నారు. సువేందు అధికారి పూర్తి స్థాయి కంట్రోల్కి వచ్చే వరకు, బోర్డర్ ఫెన్సింగ్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ ఈరోజు వెస్ట్ బెంగాల్ ఇంటెలిజెన్స్ కానీ లేదంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి కూడా కనెక్షన్ చేస్తూ హోమ్ సెక్యూరిటీ ద్వారా దీనిని జాగ్రత్తగా అనుసంధానిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ డ్రోన్ సిస్టమ్ కానీ సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ వీటన్నింటి కూడా పటిష్టంగా బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు అమిత్ షా గారు. దీంతో పాటుగా ఆయనకి ఈరోజు భారతదేశానికి అటు అజిత్ దోవల్, అలాగే డాక్టర్ జయశంకర్ గారు, మన సెంట్రల్ అఫైర్స్ మినిస్టర్గా రక్షణ శాఖకు వచ్చే వరకు అజిత్ దోవల్ గారు, అంటే ముఖ్యంగా అమిత్ షా అండ్ అజిత్ దోవల్ వీరిద్దరి సారథ్యంలోనే ఇన్ని రకాలుగా బిఎస్ఎఫ్ అండ్ త్రిదళాలు ఈ విధంగా బోర్డర్ సెక్యూరిటీ అన్నింటినీ కూడా కలగలిపి మాట్లాడుకొని ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకువెళ్ళడం అంటే అది కూడా మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూర్చొని చేస్తున్నారు అంటే గనక, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూర్చుంటే గనక రక్షణ అనేది ఎంత పటిష్టంగా ఉంటుందో చెప్పొచ్చు. అందుకే కాలు దువ్వే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది భారతదేశం మీద. వీటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా అటు ప్రధాని మోదీతో పాటు డాక్టర్ జయశంకర్, అజిత్ దోవల్, అమిత్ షా ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు భారతదేశానికి 4 స్తంభాలుగా ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. భారతదేశంలో భారత ఉప ప్రధాని అన్న పదం విని దాదాపుగా 22 ఏళ్లుగా వస్తుంది. 2004 ఇదే ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చివరిసారిగా ఇక్కడ ఎల్కే అద్వానీ గారు, అంటే వాజ్పేయి సమయంలో 2002 నుంచి 2004 సమయం వరకు ఎల్కే అద్వానీ గారు ఉప ప్రధానిగా ఉన్నారు. ఇక మొట్టమొదటిగా జవహర్లాల్ నెహ్రూ గారితో పాటుగా ఉప ప్రధానిగా ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇక ఆ తర్వాత మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జగ్జీవన్ రామ్, వైబీ చరణ్, దేవీలాల్ ఓరా, ఇలా ఆ తర్వాత చివరిగా ఎల్కే అద్వానీ. ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పటి వరకు 7 ఉప ప్రధానులుగా భారతదేశానికి పనిచేస్తే ఇప్పుడు 8వ వాడిగా అమిత్ షా అడుగు పెట్టబోతున్నారు ఉప ప్రధానిగా దాదాపుగా 22 ఏళ్ల తరువాత. మగధా న్యూస్ మే నెలలోనే ఈ విషయం చెప్పడం జరిగింది. అయితే ఆనాడే ఈయన ఉప ప్రధానిగా అప్పుడే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా వచ్చే పార్టీల నేపథ్యంలో మరి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఇంకా తర్జనభర్జనలు నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా జరిగిన కేంద్ర కేబినెట్ విషయంలో కూడా అందరూ ఈ విషయాన్ని చర్చించినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఎవరైతే అంటే శివసేన నుంచి చీలిన ఎంపీలు కానీ, ఆప్ నుంచి చీలిన ఎంపీలు కానీ, అలాగే ఈరోజు టీఎంసీ నుంచి బయటకు వచ్చిన ఎంపీలు వీళ్ళందరినీ ఎలా తీసుకోవాలి అనేది ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎలా అంటే శివసేన అంటే ఒక రకంగా
ఆ డిఎన్ఏ అంతా కూడా బీజేపీ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి శివసేన విషయంలో అలా కాదు. ఆప్ విషయంలోకి వస్తే రాఘవ్ చద్దా ఆధ్వర్యంలో దాదాపుగా 7 ఎంపీలు, 10 మంది ఆప్ ఎంపీలు ఉంటే 7 ఆప్ ఎంపీలు మొత్తం కూడా బీజేపీలో విలీనం అవడం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి రాఘవ్ చద్దాకి ఒక కీలకమైన బాధ్యతలు అలాగే పోస్ట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవుల్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విస్తరణలో భాగంగా ఏ పదవులు ఎవరికి వస్తాయని ఎదురు చూస్తున్నారు. అలాగే ఆప్ ఆశాజనకంగా ఉంది. ఇక అలాగే టీఎంసీ నుంచి పూర్తిగా దూరం జరిగిన 20 మంది ఎంపీలు ఎవరైతే ఉంటారో అందులో రాజ్యసభ నుంచి తీసేస్తే మిగతా ఈ పార్లమెంటు నుంచి ఉన్న వీళ్ళల్లో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలి అనేది కూడా ఎదురు చూస్తున్నారు. శివసేనకి ఎలా అయినా ఇచ్చేసుకుంటారు శివసేన నుంచి వచ్చేవాళ్ళు. ఈ 3 పార్టీలు అలా ఉంచితే చాలా అంటే ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఏంటిది అంటే డిఎంకే. ఇక డిఎంకే విషయంకి వచ్చే వరకు ఇక్కడే ఒక సందిగ్ధత మొదలయ్యి ఇక ఉప ప్రధాని బాధ్యతలు కూడా ఆలస్యం అవుతుంది, కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుంది అనడానికి కారణం ఇక్కడ డిఎంకే విషయంలో ఒక కొలిక్కి రాలేదు ఈనాటికి కూడా. ఎందుకు అంటే డిఎంకే బయట ఉండి అంటే ఎన్డీఏకి బయటే ఉండి అంశాల వారీగా మద్దతు ఇస్తూ వెళ్ళడం బెటరా లేదు అంటే ఎన్డీఏలోకి వెళ్ళడం బెటరా అనే విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. నిజానికి అటు యూపీఏ అయినా ఎన్డీఏ అయినా అది పూర్తిగా వారి సంస్కృతికి విభిన్నంగా ఉంటుంది. ఈవెన్ యూపీఏ అంటే కాంగ్రెస్ టైంలో కూడా అటు ఎన్సీపీ కానీ లేదంటే టీఎంసీ కానీ డిఎంకే కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇచ్చినా యూపీఏలోకి వెళితేనే ఆ టీంలో మెంబర్గా ఉంటే మాత్రమే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులుగా ఇస్తారు. ఈవెన్ ఎన్డీఏ అయినా అంతే ఉంటుంది తప్ప పూర్తిగా బయట ఉన్న వాళ్ళకి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ రాజ్యసభకు వచ్చే వరకు అది పార్టీ సపోర్ట్ అనేది వేరుగా ఉంటుంది. బట్ ఇక్కడ పార్లమెంట్కి వచ్చే వరకు కేంద్ర మంత్రి పదవులు ఆశించకుండా ఈనాడు డిఎంకే వెళుతుందా అంటే డౌటే. అంటే డిఎంకే నుంచి కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎంతో కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళి ఇమ్మీడియట్లీ వెళ్లే అవకాశాలు తీసుకుంటుందా డిఎంకే, లేదు అంటే బయట ఉంటే కనుక తన పరిస్థితి అలాగే ఉంటుంది. ఎందుకంటే రేపు కాంగ్రెస్ వైపు డిఎంకే మళ్ళీ వస్తుందా అన్న హోప్ కూడా కనబడడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఈ రేంజ్లో ఇంత దారుణంగా డిఎంకేకి హ్యాండ్ ఇస్తుందని స్టాలిన్ ఏ దశలో కూడా ఊహించలేదు. కాబట్టి ఒక రకంగా కాంగ్రెస్ మీద కోపంతోనే ఆయన ఎన్డీఏ వైపు వెళుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ స్టేట్ విషయానికి వచ్చే వరకు ఏమవుతుందంటే ఎన్డీఏ అండ్ ఏఐడిఎంకే 2 విరుద్ధమైన పార్టీలుగా ఉన్న తమిళనాడులో బట్ ఈ 2 ఎలా కలగలిసి వెళ్ళగలుగుతాయి, ఎన్డీఏలో మరి విభిన్నంగా ఉండి మద్దతు ఇవ్వడం అనేది ఎంతవరకు సాకారం అవుతుంది, సాధ్యపడుతుంది అన్న విషయంలోనే స్టిల్ ఈనాటికి ఆ ఇబ్బందికర పరిస్థితి వల్ల ఇంకా జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ వీటన్నింటిలో ఇంకా ఒక వింతైన విషయం ఏంటి అంటే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో అంటే పూర్తిగా ఈ ఎన్డీఏ లాంటి టీంలో కాంగ్రెస్ అనే పేరుతో ఉన్న ఒక పార్టీ సభ్యులు ఎంపీలు వెళ్ళి అదే టీఎంసీ జెండాలతో కాంగ్రెస్ అన్న పేరుతో ఉన్న జెండాలతో వెళ్ళి ఎన్డీఏలో ఉండడం మాత్రం చరిత్రలో భారతదేశ చరిత్రలో ఈ పార్టీలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటి వరకు అయితే జరగలేదు. బట్ ఇది మాత్రం చాలా కొత్తగా అయితే కనబడుతోంది. ఇక చివరిగా ఒక కీలకమైన విషయం ఏంటి అంటే భారతదేశ ఉప ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అమిత్ షా గారు ఫోకస్ చేయబోయేది పూర్తిగా సౌత్ ఇండియా మీద అని తెలుస్తోంది. ఆయన దక్షిణ భారతదేశం మీద ఫోకస్ చేయబోతున్నారు. అంటే ఒక పార్టీ విస్తరణ కోసమో లేదంటే పార్టీ కార్యకలాపాల కోసం మాత్రమే కాదు అమిత్ షా గారు. ఎందుకంటే ఈ మన 5 అంటే విభజిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఈనాటి వరకు ఇక్కడ విపరీతంగా పెరిగిపోతున్న క్రిస్టియానిటీ, ఇక్కడ ఏ మూల ఏ ఉగ్రవాద మూలాలు ఏ దొరికినా సరే ఇదే హైదరాబాద్ పాత బస్తీ మూలాల్లో జరగడం, వీటన్నింటి నేపథ్యంలో సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏ భావజాలం అయితే దుర్మార్గంగా పనిచేసిందో ఈ ఎర్ర భావజాలానికి ఈ భావజాలానికి వెనక నుంచి వస్తున్న ఆ ఫండింగ్లు ఏంటి, వీళ్ళకి పార్టీలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, అసలు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఏమాత్రం పనిచేస్తున్నారు, వీళ్ళు మిగతా పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నారా లేదు అంటే బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా, బీజేపీ భావజాలానికి పనిచేస్తున్నారా, దేశ భావజాలానికి పనిచేస్తున్నారా, వీటన్నింటి మీద కూడా అమిత్ షా అతి త్వరలోనే ఫోకస్ చేయబోతున్నట్టుగా సమాచారం. మొత్తానికి దక్షిణాదికి అమిత్ షా రాబోతున్నారు. ఉప ప్రధాని బాధ్యతల్లో ఆయన ఇక్కడ చాలా క్రియాశీలకంగా మారబోతున్నారు అనేది సమాచారం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.